మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారత్ పాక్ మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఆపరేషన్ సింధు పేరుతో ఏదైతే భారత సైన్యం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నటువంటి ఒక సాహసాన్ని చూసి తిరుపతిలో ఉన్నటువంటి చిన్నారులు చలించిపోయి వాళ్ళ పుట్టినరోజు సైతం జరుపుకోకుండా ఆ డబ్బులని ఏదైతే భారత సైన్యం సంరక్షణకి అందజేసేందుకు ఇవాళ మన ముందుకు వచ్చారు. చూస్తున్నాం వీళ్ళ ముగ్గురు కూడా ఏదైతే ఆ బాబు పుట్టినరోజు జరుపుకోకుండా వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పారు. ప్రస్తుతం ఏదైతే ఇండియాలో జరుగుతున్నటువంటి ఈ విధ్వంస కాండకు సంబంధించి అంటే పాక్ సైన్యాన్ని ఉగ్రవాదుల్ని ఏ రకంగా మన వాళ్ళు సాహసోపేతంగా మట్టుపెడుతున్నారో, ఎంత ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నారో, సో ఆ సైనికులను చూసి చలించిపోయి వీళ్ళందరూ కూడా వాళ్ళకి వీళ్ళ తోచిన విధంగా సహాయం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో భారత ఆర్మీకి వాళ్ళు 60,000 రూపాయలు డొనేషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మనతో పాటు పిల్లలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నాన్న నీ పేరేంటి? ఏంటి ఈ డబ్బులు ఎవరికి ఇస్తున్నావు? ఆర్మీ. ఎందుకు ఇస్తున్నావు ఆర్మీకి? ఎనిమీస్ తో ఫైట్ చేస్తానని. ఓకే. ఏ క్లాస్ నువ్వు? యూకేజీ. థాంక్యూ ఆర్మీ అంకుల్స్ అండ్ ఆంటీస్. మీ వల్ల హ్యాపీగా భోజించున్నాం. మీకోసం మా చిన్న హెల్ప్. థ్యాంక్ యూ ఆర్మ్ ఫోర్సెస్ అంకుల్స్ అండ్ ఆంటీస్. మీకు మీ వల్ల మేము హ్యాపీగా భోజించున్నాం. మీకు డబ్బులు అవసరం కదా ఫైటింగ్ చేయడానికి కదా. మీకు గన్ అవసరం అవుతుంది కదా, గన్స్ బుల్లెట్స్ అన్ని అవసరం అవుతాయి కదా, అందుకని మా దగ్గర మేమంతా హ్యాపీగా నిద్రపోతున్నామంటే దానికి కారణం మీరే. థ్యాంక్ యూ ఆర్మీ అంటూ కూడా ఆ చిన్నారి చెప్తున్నటువంటి మాటలు. మరో బాబు ఉన్నారు, ఈ బాబు కూడా 20,000 రూపీస్ డొనేట్ చేస్తున్నారు ఆర్మీకి. ఏం పేరు నాన్న పేరు? అశ్విత్. ఎందుకు డబ్బు ఎవరికి ఇస్తున్నావు? ఆర్మీ. ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు? మోడీ. ఓకే. ఆర్మీకి ఎందుకు ఇవ్వాలనుకున్నావు? ఆర్మీ ఎటువంటి ఆపరేషన్స్ చేస్తుంది? వార్ చేయడానికి. వార్ చేయడానికి నువ్వు హెల్ప్ చేస్తున్నావా? వెపన్స్ కొనుక్కోవచ్చు. నిన్న నా బర్త్డే. ఓకే. నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నావా? లేదు. ఎందుకు? ఆ డబ్బులు ఆర్మీకి ఇస్తున్నాము. చూస్తున్నావు కదా ఈ బాబు పుట్టినరోజు. సో పుట్టినరోజు జరుపుకోకుండా ఆర్మీకి తన డబ్బును ఇస్తున్నట్టు అతను ప్రకటించాడు. ప్రస్తుతం మరో అబ్బాయి ఉన్నాడు. సో వీళ్ళ కుటుంబం మొత్తం కూడా ముగ్గురు పిల్లలు మొత్తం కూడా ఆర్మీకి డొనేట్ చేశారు. ఎందుకు ఆర్మీకి డొనేట్ చేయాలని ఆలోచన? ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెపనరీ కట్టుకోవడానికి, మళ్ళీ పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ పోటాడడానికి, అందుకే మనం ఈ డబ్బులు ఇస్తున్నాము. చిన్నది. ఈ రోజు మనకి ఒక మాట చెప్తున్నా, అందరు పిల్లలు కొంచెమన్నా డొనేట్ చేయండి. మనం ప్రతి ఒక్కరు డొనేట్ చేస్తే మన ఇండియన్ ఆర్మీకి హెల్ప్ అవుతుంది. ఎయిర్ ఫోర్స్ కి, నేవీ కూడా చాలా ఉపయోగపడుతుంది. భారత్ మాతాకి జై. టుడే we are giving each 20,000 because we think that infrastructure and weaponry can be built with the army, and we can use that weapons to fight with Pakistan and terrorist groups in Pakistan. This is a small contribution and from our side. Bharat Mata ki Jai Hind. చూస్తున్నాం కదా ఈ బాబు కూడా 20,000 రూపీస్ డొనేట్ చేస్తున్నారు. సో బాబు తండ్రి ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ ఏం చెప్తారు? ఇంత చిన్న పిల్లల్లో అంతగా ఆర్మీ పట్ల ప్రేమను చూపించడానికి కారణం ఏంటంటే? రోజు కూడా ఒక 1 వీక్ నుంచి మన భారతదేశానికి చాలా న్యూస్ రోజు
వస్తూ ఉంది. మేము కూడా మాట్లాడుకుంటూ ఉండడం, వాళ్ళు కూడా యాక్టివ్గా వినడం, చాలా క్వశ్చన్లు అడగడం జరుగుతూ ఉంది. సో ఆ తరుణంలోనే మన సత్యసాయి జిల్లాలో కూడా మురళీ నాయక్ గారు చనిపోయారు అని తెలిసి కొంచెం అందరూ ఇన్స్పైర్ అయ్యి మనం కూడా మన వంతు ఎంతో కొంత చిన్న కృషి చేద్దాము, చిన్న కాంట్రిబ్యూషన్ చేద్దాము అని బాబు బర్త్డే రోజు ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ వద్దులే, మనకి డబ్బులు ఖర్చు అయ్యేది ఆర్మీకి ఇస్తాము, మన సైడ్ నుంచి ఈ చిన్న కాంట్రిబ్యూషన్ ఎంతో కొంత మన ప్రభుత్వానికి ఉపయోగపడితే ఈ దేశ భద్రత కోసం ఉపయోగిస్తారు అని చెప్పే ఆలోచన వాలంటరీగా మేము చెప్పకుండా వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళంతకు వాళ్ళే ముందుకు వచ్చి నేను చేస్తాను అని చెప్పి ఇవ్వడం జరిగింది. బర్త్డే అంటేనే దాదాపు ఒక 1 వీక్ నుంచి 1 మంత్ నుంచి కూడా వాళ్ళ ప్రిపరేషన్స్ ఉంటాయి. సో ఏం చేద్దాము, ఎలా చేద్దాము అనే ఉంటాయి. సో వీళ్ళలో ఎందుకు ఆ మార్పు వచ్చిందంటారు? అంటే చిన్నప్పటి నుంచి సో ఆ దేశభక్తి పైన లేకపోతే వాళ్ళ స్కూల్స్ లో యాక్టివిటీస్ పైన ఏదైనా యాక్టివ్ గా ఉండేవారు? అవును, మీరు అన్నట్టు 1 వీక్ నుంచి బర్త్డే కోసంగా రకరకాల ప్లాన్స్ అయితే జరిగిందండి. కానీ కరెక్ట్గా ఒక 2-3 డేస్ బిఫోర్ నుంచి మనకి న్యూస్ రావడంతో ఐడియాస్ మారాయి. ఎందుకు మనం అక్కడికి వెళ్ళేది, మూవీకి వెళ్ళేది, బయట పార్టీ చేసేది, అందరిని పిలిచేది, గిఫ్ట్స్ ఇవ్వడం అవంతా వద్దు, ఆ మనీని ఇప్పుడు ఈసారి ఈ విధంగా ఖర్చు పెడదామని వాలంటరీగా వాళ్ళే అడిగారు. సో అదొకటి జరిగింది. స్కూల్స్లో కూడా ఉందండి ఖచ్చితంగా జనరల్ నాలెడ్జ్ అండ్ సోషల్ యాక్టివిటీస్ ఏం జరుగుతుంది, కరెంట్ అఫైర్స్ ఏం జరుగుతున్నాయని వాళ్ళకి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. సో అవి కూడా వాళ్ళకి అవేర్నెస్ ఉంది. తల్లి కూడా ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. ఏం చెప్తారు? మీ పిల్లలు ఈరోజు అతి చిన్న వయసు ఆర్మీ పట్ల అంత ప్రేమ చూపించడం, ముఖ్యంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న దాన్ని వాళ్ళంతా కూడా కొంత బాధపడుతూ ఇవాళ ఆర్మీకి డొనేట్ చేస్తున్నారు. ఏం చెప్తారు? వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇండియన్ ఆర్మీ అండి. పేరెంట్స్ ముఖ్యంగా ఇంట్లో ఫ్యామిలీ కానీ మన చుట్టూ జరుగుతున్న జనరల్ అవేర్నెస్, లైక్ ఇప్పుడు జరుగుతున్న వార్ కావచ్చు, అసలు మన హిస్టరీ కావచ్చు, అవన్నీ డిస్కస్ చేయడం వల్ల పిల్లలకి మన కంట్రీ ఎంత గ్రేట్, మన కంట్రీ అసలు ఏంటి అనేది, భారతదేశం అంటే ఏంటి అనేది మన పిల్లలకి బాగా తెలుస్తుంది. ఎంత మనం దగ్గరగా పెంచుతామో అంత మనం ప్రౌడ్గా ఫీల్ అయ్యే స్టేజ్లో వాళ్ళు వెళ్తారు. సో మా పిల్లల్ని అలానే పెంచుతున్నాము. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ద 3 kids. మేడం మీరు చెప్పండి, ఏం చెప్తారు అసలు? అంటే పిల్లలు ఇంతగా డొనేట్ చేయడానికి ఒక మాటలో ఏం చెప్తారు? ఒక్క మాటలో నేను చెప్పాలంటే వీళ్ళందరికీ ఇప్పుడు చిన్న పిల్లలు అప్పటి నుంచి వాళ్ళకి పేట్రియాటిజం అంటే ఏంటి, అసలు ఇండియా అంటే ఏంటి అని తెలియడం చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి కూడా మనసు అనిపించింది, మేమేమి విడిగా ఇట్లా చేయాలని చెప్పలేదు. టీవీలో అట్లా చూసి అరే మన ఇండియన్స్ చనిపోతున్నారా, మన ఇండియా మీద ఇట్లా చేస్తున్నారు అటాక్స్ అని చెప్పి వీళ్ళే ప్రొటెక్ట్ చేయాలి, మన ఆర్మీని మనమే ప్రొటెక్ట్ చేయాలి, ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నీ చాలా హెల్ప్ చేస్తున్నాయి అని వీళ్ళు తెలుసుకోవడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏదో భారత్ లో ఉన్నటువంటి ఆర్మ్ ఫోర్స్ ఎంత త్యాగం చేస్తున్నాయో వీళ్ళంతా కూడా నిశితంగా పరిశీలించారు. చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి ఆ యాక్టివిటీస్ చూస్తూ వస్తూ ఒకవేళ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారత సైన్యం పైన విరుచుకుపడి చాలా మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంగా అవన్నీ చూసి పిల్లలు చలించిపోయినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్ కి మద్దతుగా ఈ పిల్లలందరూ కూడా నిలుస్తూ వాళ్ళ పుట్టినరోజును సైతం వాళ్ళ సెలబ్రేషన్స్ సైతం పక్కన పెట్టి ఆర్మీకి ఇలా వాళ్ళ పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఖర్చు అయ్యేటువంటి డబ్బును మొత్తం కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా వీళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనుకోవచ్చు.